స్వామివారి యొక్క శతవర్ష వేడుకలు 100వ జయంతిని పురస్కరించుకొని సత్యసాయి సేవా సమితి జైత్యాల ఆధ్వర్యంలో స్వామివారి యొక్క పుట్టు పండుగ వేడుకల్ని గత 5 రోజులుగా వివిధ సేవ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలతోటి ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఒక 200 మందికి చెద్దర్ల పంపిణీ, ఒక 55 మందికి చలికి వీధులలో పడుకున్నటువంటి వాళ్ళకి దుప్పట్ల పంపిణీ, బ్లాంకెట్స్, దొడ్డు బ్లాంకెట్స్ పంపిణీ, సీక్రెట్ సేవగా రాత్రి 11:30కు వెళ్ళి వాళ్ళపైన కప్పి రావడము, వాళ్ళకి ఎవరు కప్పినా కూడా తెలియదు, తెల్లారి లేచేసరికి వాళ్ళపైన బ్లాంకెట్ ఉంటుంది. సో అలా ఒక 200 మంది కొంచెం అనాథ బీద వాళ్ళందరికీ కూడా 200 మంది చెద్దలు పంపిణీ చేయడం జరిగింది. సో అలాగే అనాథాశ్రమ సేవ, వృద్ధాశ్రమ సేవ, పల్లకి సేవ, రథయాత్ర, అలాగే న్యూ బోర్న్ బేబీస్కి డ్రెస్సెస్ కానివ్వండి. ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి పుట్టు పండుగ సందర్భంగా మరి కొంతమందికి ఉపకారంగా ఉండడానికి వాళ్ళకి ఉపాధి నిమిత్తమని చెప్పేసి పేద నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి కొంతమందికి, ముఖ్యంగా వికలాంగులకి ఒక 3 ట్రైసైకిల్స్ అండ్ ఒక వీల్ చైరు, అలాగే ఒక 4 పేద మహిళలకి కుట్టు మిషన్లు అండ్ ఒక 2 వెట్ గ్రైండర్స్ అండ్ ఒక 3 పిల్లలకి స్కూల్కి పోయేటువంటి పేద విద్యార్థులకి సైకిళ్ళ పంపిణీ అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. స్వామివారి యొక్క 100th బర్త్డే సందర్భంగా ఈ ప్రత్యేక సేవల్ని మన సత్యసాయి భక్తులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా, ఎందుకంటే ఈ భగవాన్ సత్యసాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 దేశాలలో వారి భక్తులని నిరంతరం సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాంటి సేవా తత్పరుడైన శ్రీ సత్యసాయి ఒక దైవ సమానుడై కోట్లాది మందికి ఆరాధ్య దైవమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని పుట్టపర్తిలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా దాంట్లో భాగంగా మన జగిత్యాలలో కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని జరుపుతున్న సందర్భంలో అందులో నాకు భాగస్వామ్య అవకాశాన్ని కల్పించిన రాజుకు, వారి తోటి సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా రెగ్యులర్గా కూడా చాలా సంవత్సరాల నుంచి, అంటే చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. పుట్టపర్తి అనగానే నేను డాక్టర్ కాకముందు కూడా కావచ్చు, ఇప్పుడున్న కొంత వైద్య వృత్తిలో వైద్యంలో వివిధ ప్రాంతాలలో ఎన్నో సూపర్ స్పెషాలిటీ అవన్నీ వచ్చింది. అప్పుడు గుండెపోటు వచ్చిందంటే పుట్టపర్తి దాకా పోవాల్సిందే, లైన్ రాసుకొని రావాల్సిందే. అక్కడ వెళ్ళి ఆపరేషన్ చేసుకుని వచ్చి ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్న విషయాన్ని మనందరూ కూడా తెలుసు. ఒక డాక్టర్గా ముఖ్యంగా నాకు తెలుసు. అలా సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అనంతపురం జిల్లా అంటేనే కరువు కాటకాల జిల్లా, నీళ్లకు కిలోమీటర్లు పోయే ప్రాంతం. అక్కడి పేద అక్క చెల్లెళ్ళు, మహిళలు కష్టాలు తీర్చాలని చెప్పి మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తం ఇంటింటికి నీళ్ళు వచ్చే విధంగా చేసిన మహనీయుడు ఇవాళ సత్యసాయి. కొన్ని ఏళ్ళు 30-40 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, భారతదేశం అంతా కూడా హర్ ఘర్ జల్ అనే కార్యక్రమం, అమృత్ అని కావచ్చు, అది కూడా సాగుతుంది. కానీ మంచినీటి ఆవశ్యకత, ఆడబిడ్డలు కష్టాలు పడుతున్న సందర్భంలో కరువు కాటకాల ప్రాంతంలో ఆ సేద తీర్చిన గొప్ప మానవుడు మన సత్యసాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లలకు విద్య కావచ్చు, ఇంకా వివిధ సేవా రంగాలు చేస్తుంటే మరి మన ప్రాంతాల్లో మన భక్తులు విరాళాలు సేకరించి కావచ్చు, సంపాదించడం కావచ్చు,
పేదవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే 9 సంవత్సరాలు ఇంటర్నేషనల్ వాళ్ళకి భోజనం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రోడ్ వైడింగ్, కరోనా కొంత ఆగింది. తప్పకుండా కొత్త హాస్పిటల్లో కూడా ఒక కిచెన్కు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతాను. అది ప్రాధాన్యత కూడా చేస్తాం మనకు అని చెప్పి చెప్తాను. గతంలో కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అంటే యువత కూడా ఉపాధి కల్పించాలని చెప్పి కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా కంప్యూటర్లు ఇచ్చిన సంస్థ మన సత్యసాయి సేవా సంస్థ. మనందరం కూడా మాట్లాడుతూ ఉంటాం చాలామంది ఆ దేవుడు ఇది మరి ఎవరు చెప్పినా ఒకటే, మానవ సేవనే మాధవ సేవ, మానవ సేవనే మాధవ సేవ. ఉర్దూలో వాళ్ళు కూడా చెప్తుంటారు, జో ఆర్మీకు ఖిద్మత్ కర్తా అల్లాహకు ఖిద్మత్ చేయవలసాయి. ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడుతుంటారు, సర్వీస్ టు మ్యాన్ కంటే సర్వీస్ టు గాడ్ అని చెప్పి. సో ఆ రకంగా ఒక్కొక్కరు ఏ దైవం ఎవరు నమ్మినా సత్యసాయి మార్గం సేవా మార్గం. అలాంటి సేవా మార్గంలో భక్తి మార్గంలో నిరంతరం తరించిపోతున్న ఇక్కడ ఉన్న భక్త అందరికి కూడా మరొకసారి నేను జగిత్యాల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి వాళ్ళలో కొంత అలజడుల సందర్భంలో మరి అల్టిమేట్గా మనకు మనశ్శాంతి ఇచ్చేది కుటుంబం ఐక్యంగా ఉండాలంటే మనకు ఆధ్యాత్మికత, ఆ ఆధ్యాత్మికత వెళ్ళి విరిసే విధంగా ఈ సత్యసేవ మందిరంలో మరి ఇప్పటి వరకు కూడా మీరు భజన కార్యక్రమాలు చేస్తూ ఉంటే, పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటే అది మీకే కాదు, మీ ద్వారా ఈ ప్రాంతం కూడా వైబ్రేషన్స్ వాటి ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ప్రశాంతంగా శాంతియుతంగా ఉంటుందని చెప్పివచ్చు. మరి ఇంత మందికి స్ఫూర్తి అయిన ఆ సత్యసాయి 100వ జయంతి వేడుకలు జగిత్యాలలో జరుగుతున్న సందర్భంలో నేను ఆహ్వానించి ఈ కార్యక్రమాలు నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.